హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి వేదిక్ మ్యాథ్స్లో 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ ఏదైనా కానీ 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ అంటే ఇక్కడ 234 ఇంటూ 567 చేసే రిజల్ట్ ఎంత అన్నప్పుడు మనం ఈజీగా వేదిక్ మ్యాథ్స్లో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేసినాం. అది కూడా బ్యాలెన్సింగ్ మెథడ్ అలాగే క్రాస్ మెథడ్తో చేసినాం. ఇక్కడ కూడా మనము బ్యాలెన్సింగ్ మెథడ్ యూజ్ చేసేసి 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ కోడ్ వచ్చేసి 1 2 3 2 1 అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 1 సింగిల్ డిజిట్తో మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేయండి. నెక్స్ట్ ఇలా ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒకటి రాసి చూపిస్తాను. ఇలా ఫస్ట్ చేయండి. 2 5s ఎంత, 2 5s వచ్చేసి 10. నెక్స్ట్ ఇవి 2 అన్నమాట, ఓకేనా? ఇవి 2. 2 6 ఎంత, 12. 3 5s వచ్చేసి 15. అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 27, ఓకేనా? 27 ఇక్కడ సెకండ్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ ఏంది? దీన్ని లీవ్ చేసుకొని చేయండి, లేకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా? 2 5s ఎంత, థర్డ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రాసెస్ 2 5s 10 వేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఈ 2 క్రాస్గా మల్టిప్లికేషన్ చేసి వేసుకున్నాము. థర్డ్ వచ్చేసి ఇప్పుడు 2 నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు 3 నెంబర్స్ తీసుకొని చేయాలి. అంటే ఇక్కడ చూడండి, ఇలా చేయండి. ముందు వేసిన 6వ మార్క్స్ రఫ్ చేసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు. 2 7s ఎంత, 14. నెక్స్ట్ 5 4s ఎంత, 20. ఇప్పుడు మిడిల్ 1 మల్టిప్లికేషన్ చేయాలి. 6 3s వచ్చేసి 18. 8 ఒక 4 వచ్చేసి 12. 2 3 4 5 52. ఇక్కడ థర్డ్ 1 52 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా, 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ 2 అంటే ఈ లాస్ట్ని దీన్ని కూడా తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 2 చేయాలి. లాస్ట్ 2 అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేయాలి. 7 3s ఎంత, 21. 21 ప్లస్ 24 ఎంత అవుతుంది, 45. 45. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టెప్ సింగిల్ 1 పైన 1 కింద 1 అంటే 4 7s ఎంత, 20. బ్యాలెన్సింగ్ మెథడ్లో యూనిట్ డిజిట్ మాత్రమే ఇక్కడ చేసుకొని మిగతావన్నీ క్యారింగ్ పంపించుకుంటూ వెళ్దాం. 5 ప్లస్ 2 ఎంత, 7. నెక్స్ట్ 4 ప్లస్ 2 ఎంత, 6. నెక్స్ట్ 5 ప్లస్ 7 ఎంత, 12. 12లో 2 మాత్రమే ఇక్కడ వేసుకోవాలా. 1 నెక్స్ట్ దానికి క్యారింగ్ పంపించండి. ఇది కూడా ఈతలకు పంపిస్తాం. 2 ప్లస్ 1 3. 1 3 2 6 7 8, ఓకేనా? 1,32,678 వచ్చేసి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓకేనా? ఫస్ట్ సింగిల్ 1 9 2s వచ్చేసి 18. నెక్స్ట్ డబల్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ తీసుకుంటున్నాం, ఓకేనా? 9 5s వచ్చేసి ఎంత, 45. 7 2s వచ్చేసి 14. ఇవి 2 యాడ్ చేసుకుంటే 59 అవుతుంది. నెక్స్ట్ 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్, ఓకేనా? అంటే ఇవి 2 9 8s ఎంత, ఇలా చేయాలి, ఓకేనా? 9 8s ఎంత, 72. 2 6 వచ్చేసి 12. ఇప్పుడు మిడిల్ 1 7 5s 35. అడిషన్ చేస్తే 10 ప్లస్ 1 11, ఓకేనా? 1 1 9. నెక్స్ట్ ఇప్పుడు 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ 2 డిజిట్స్. 7 8s ఎంత, 56. 5 6 ఎంత, 30, ఓకేనా? ఏదైనా మీరు మైండ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు. అంతేగాని సపరేట్గా రాసినారంటే మీరు నార్మల్ మెథడ్ చేయడం అనేది బెస్ట్ అనమాట, ఓకేనా? ఇక్కడ 7 8s 56, 5 6 30, 2 అడిషన్ చేస్తే 86. ఇప్పుడు 1 2 3 2 అయిపోయింది. లాస్ట్ 1 రావాలా. 6 8s ఎంత, 48. ఇప్పుడు ఏం చెప్పినా యూనిట్ డిజిట్ మాత్రం వేసుకొని నెక్స్ట్ 1 క్యారింగ్ పంపించండి. 6 ఒక 4 ఎంత, 10 అంటే ఇక్కడ 1 వేసుకోవాలి, ఇక్కడ 0. 8 ప్లస్ 1 9. 9 9 ఎంత, 9 ప్లస్ 9 వచ్చేసి 18, ఓకేనా? అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 1కి ఇది క్యారింగ్ అవుతుంది. 9 ప్లస్ 9 18. 18 అంటే ఇక్కడ 1 ఇక్కడ వేసుకుంటాం. 11 ప్లస్ 1 12. 12 ప్లస్ 9. 12 ప్లస్ 9 ఎంత, 21. ఇక్కడ 2 వేసుకుంటాం. ఇక్కడ 1 వేసుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ చూడండి, 5 ప్లస్ 2 వచ్చి 7. 7 ప్లస్ 8 ఎంత, 15. ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 5 వేసుకున్నాం. 1 ప్లస్ 1 వచ్చేసి 2. ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఓవరాల్ ఆన్సరు 2,51,808 అనేది అవుతుంది, ఓకేనా? మీరు నార్మల్ ప్రాసెస్లో చేసినా ఈ ప్రాసెస్లో చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ ఏమన్నా 1 సింగిల్ డిజిట్ 4 2s ఎంత 4 అంటే 0 4. సో నెక్స్ట్ 2 డిజిట్స్ 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ చేయండి. 4 2s 8 8 ప్లస్ 8 ఎంత 16. నెక్స్ట్ ఇప్పుడు 3 డిజిట్స్ 2 3 6 6 2 7s ఎంత 14 4 4s ఎంత 16. అన్ని అడిషన్ చేసి 6 ఒక 4 10 10 ప్లస్ 6 16. సో 36 ఇప్పుడు 3 డిజిట్స్ అయిపోయింది. ఓకేనా 2 3 6 2 7s 14 4 4s 16. ఆడికి 3 డిజిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2 డిజిట్స్ రావాలి. 4 3s 12 4 7s ఎంత 28. ఇవి రెండు అడిషన్ చేస్తే 40. ఓకేనా సో 4 3s 12 4 7s 28 8 ప్లస్ 2 10 1 ప్లస్ 2 3 3 ప్లస్ 4 3 ప్లస్ 1 4. ఓకేనా ఆడికి 1 2 3 2 అయిపోయింది. 1 నెక్స్ట్ 7 3s ఎంత 21. ఇప్పుడు యూనిట్ డిజిట్ మాత్రం తీసుకోండి, మీరు రైట్ టు లెఫ్ట్ రావాలి. సో 1 ఇక్కడ వేసుకుంటాం, ఈ 2 ఇక్కడ పంపిస్తే 2 అవుతుంది. 2 ప్లస్ 0 2. సో ఈ 4 ఇటు సైడ్ పంపిస్తే 10 అవుతుంది కదా, ఇక్కడ 0 వేసుకొని ఇక్కడ నెక్స్ట్ 1 క్యారీని తీసుకోండి. ఓకేనా 3 ప్లస్ 1 ఎంత 4 4 ప్లస్ 6 ఎంత 10. సో ఈ 1 మళ్ళీ దీనికి క్యారీయింగ్. ఇక్కడ 1 ప్లస్ 1 ఎంత 2 2 ప్లస్ 4 ఎంత 6. సో ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది 60,021 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ డిజిట్ 4 6 ఎంత 24. ఇప్పుడు డబల్ డిజిట్ 1 అయిపోయినాక కోడ్ 2 2 అయిపోయినాక కోడ్ 3 3 అయిపోయినాక కోడ్ 2 మళ్ళీ 1. ఓకేనా సో 1 2 3 2 1 అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు 1 అయిపోయింది నెక్స్ట్ 2 4 7s ఎంత 28 5 6 ఎంత 30. సో ఇవి రెండు యాడ్ చేస్తే 58. ఇప్పుడు 3 డిజిట్స్ తీసుకోవాలి. సో 3 డిజిట్స్లో 4 8s ఎంత 32. సో ఓకేనా 6 6 ఎంత 36 5 7s ఎంత 35. అన్ని అడిషన్ చేస్తే 8 ఒక 5 ఎంత 13. సో ఇక్కడ 3 3s 9 9 ఒక 1 10 అంటే ఇక్కడ 103. సో నెక్స్ట్ ఇప్పుడు 2 డిజిట్స్ 3 డిజిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 2 డిజిట్స్ 5 8s 40 40 ప్లస్ 6 7s 42 అంటే 82 అవుతుంది. సో నెక్స్ట్ 1 2 3 2 అయిపోయింది. ఇప్పుడు 1 అంటే 6 8s ఎంత 48. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ ఇక్కడ వేసుకో, 10th డిజిట్ అవతల పంపించండి. 4 ప్లస్ 2 ఎంత 6. ఇప్పుడు 8 ప్లస్ 3 ఎంత 8 ప్లస్ 3 వచ్చేసి 11 అవుతుంది. ఇక్కడ 1 వేసుకొని ఇక్కడ 1 వేసుకోవాలి. 10 ప్లస్ 1 11 11 ప్లస్ 8 11 ప్లస్ 8 19 అవుతుంది. ఇక్కడ 9 వేసుకొని ఇక్కడ నెక్స్ట్ 1కి 1 క్యారింగ్ తీసుకోవాలి. ఓకేనా సో ఎప్పుడైనా కానీ 1s ప్లేస్ని అక్కడ వేసుకొని 10s ప్లేస్ని క్యారింగ్ తీసుకోవాలి. ఓకేనా 5 ప్లస్ 1 ఎంత 6 6 ప్లస్ 4 అంటే 10. ఇక్కడ 0 వేసుకొని ఇక్కడ 1 వేసుకున్నాం. 2 ప్లస్ 1 ఎంత 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత వచ్చింది 3,09,168 వచ్చేసి 456 ఇంటూ 678 చేస్తే ఆన్సర్ వచ్చింది. సో ఈ క్వశ్చన్కి మీరే ఈ మెథడ్లో సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.